అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా కృపా కటాక్షంతో మనము ద జాయస్ పాత్ అనే పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మణి నిజమైన సన్యాసం అంటే ఏమిటో చక్కగా వివరించింది. తన భవిష్యత్తు ఈ మాటల్లోనే మనకు అర్థమయ్యేలా ఆవిడ చెప్తోంది. నేను నిజమైన సన్యాసిని అవ్వబోతున్నాను. మెహ్రా, ఖుర్షద్, నాజా వీళ్ళందరిలా పోస్ట్ ఆఫీస్ భవనంలో కఠినమైన క్రమశిక్షణతో కూడి సాక్షాత్తు భగవంతుని సన్నిధిలో ఆయన ప్రేమలో నివసించబోతున్నాను అని చిన్నతనంలోనే తన డెసిషన్ని ఖచ్చితంగా చదువుకునే రోజుల్లోనే చెప్పింది. స్త్రీ మండలి వారంతా జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని గడపడమే కాదు ఆవిడకి కావాల్సింది. వాళ్ళల్లా భగవంతుని సేవ చేయడం, భగవంతుని కొరకు చేసే పనులన్నీ చెయ్యాలని ఆమె ఆరాటపడేది. స్త్రీ మండలి వారితో అనేది, బాబా కొరకు మీరు ఏదైనా చేస్తూ ఉన్నారు, నేను కూడా అలాగే మీలాగే నేను కూడా చెయ్యగలను అని నిరూపించింది కూడా. మెహ్రా, ఖుర్షద్, నాజా వీళ్ళందరూ కూడా బాబా తమ దగ్గర లేనప్పుడు, అంటే మెహ్రాబాద్లో లేనప్పుడు, అలాగే విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు బాబా వచ్చేసరికి ఏదో ఒక అంటే కొన్ని వస్తువులు తయారు చేసేవారు. వాళ్ళ ట్రంక్ పెట్టెల్లో ఉండేటటువంటి పాతవి కాదు, వాళ్ళు ఏదైనా ఫంక్షన్లకు కట్టుకున్నటువంటి ఆ చీరల్లో ఉండేటటువంటి జరీ దారాలను లాగి ఆ జరీ దారాలతో కిరీటాలు చేసేవారు, బాబాకి చెప్పులు చేసేవారు, తర్వాత దుస్తుల మీద ఎంబ్రాయిడరీ చేసేవారు. ఇలా ఇవన్నీ చేయడం చూసి మణి తాను కూడా చిన్నవి నేను తయారు చేస్తాను అనుకుని పూనా వెళ్ళిపోతుంది. పూనాలో చదువుకునే రోజుల్లోనే ఆమె చిన్న మోడల్స్ లాంటి కిరీటము, చెప్పులు కూడా తయారు చేసింది. అవన్నీ తిరిగి బాబాను చూడ్డానికి వచ్చినప్పుడు బాబాకి సమర్పించింది. ఆ సమయంలో బాబా స్త్రీ మండలి వారితో కూర్చున్నారు. మణి తాను తెచ్చినటువంటి వస్తువులను ఉత్సాహాన్ని దాచుకుంటూ, కొంతమంది చూడండి లోపల దాచుకుంటూ అంటే ఆ ఉత్సాహాన్ని బయటకు కనపడనివ్వకుండా ఆ వస్తువులు బాబా చేతికిచ్చింది. బాబా వాటిని చేతిలో పట్టుకుని స్త్రీలందరికీ చూపించారు. ఆ సమయంలో బాబా యొక్క ముఖ కవళికలు, బాబా ముఖంలో కనిపించే ఆనందము ఇవన్నీ కూడా తన గాడ్ బ్రదర్ అనే పుస్తకంలో రాసింది. బాబా ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. మణి రూపొందించిన అద్భుతమైన కళారూపాలను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆ చిన్న కిరీటాన్ని తన తలపై పెట్టుకున్నారు. అలాగే ఆమె తయారు చేసిన చిన్న చెప్పులు ధరించారు. వాటిలో బాబా వేలు మాత్రమే పట్టింది. అందరూ నవ్వుతూ ఆమెను ప్రశంసించారు. యాభై సంవత్సరాల తర్వాత మణి మెహ్రాజాద్లో బాబా ప్రేమికులు వచ్చినప్పుడు మండలి హాల్లో తాను బాబా కొరకు చేసినటువంటి ఈ చిన్న చెప్పులు, చిన్న కిరీటము చూపించేదట. ఆమె అంటుంది, ఒక చిన్న పిల్ల తయారు చేసిన కిరీటము, చెప్పులు ధరించి రాజులకే రారాజు అయినటువంటి చక్రవర్తి తన గడి మీద కూర్చుని వాటిని ధరించారు అని చెప్తోంది. మణి తన అనుబంధం, ఆయన ప్రతిస్పందన చాలా విలక్షణమైనవిగా మనం భావించవచ్చు. అప్పుడు బాబా మణిని దగ్గరకు తీసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు.
మరొకసారి గొప్ప అనుభూతిని ఆమెకు ప్రసాదించారు. నా కానుకలను అందంగా స్వీకరించారు. బాబా యొక్క విశ్వాత్మక హృదయం చిన్న పాప చేసిన అసంపూర్ణమైనటువంటి బహుమతులను పరిపూర్ణంగా స్వీకరించడం ఆయనకే చెల్లింది అని మణి చెప్పేది. పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న రోజుల్లో మనం చెప్పుకున్నాం. ఆమెకు అప్పుడు 6, 7 సంవత్సరాలు. మణి చేసినటువంటి తమాషా పనులు, అలాగే అల్లరి, చిలిపి పనులు ఇవన్నీ కూడా మెహ్రాకు బాగా గుర్తుండిపోయాయి. చాలా అల్లరి చేసేది. అలాగే అందరినీ ఆహ్, అదుపులో పెట్టాలని అందరినీ కూడా అదమాయించేది. అందులో చిన్న పిల్లలు చేస్తే ఏదైనా ముద్దుగానే ఉంటుంది. ఎవ్వరూ కూడా ఆమెను వ్యతిరేకించలేదు. అంతేకాకుండా బాబా చెల్లెలుగా ఆ పిల్ల చేసేటటువంటి అందమైనటువంటి అల్లర్లు అందరూ ఆనందంగానే భరించేవారు. చాలా తమాషాగా కూడా ఉండేవి ఆమె పనులు. బాబా మెహ్రా తల్లైనటువంటి దౌలత్మాయిని ప్రతిరోజు 1 గంట భగవన్నామాన్ని జపిస్తూ ధ్యానం చేయమని చెప్పారు ఆ రోజుల్లో. బాబా చెప్పిన ఆదేశాన్ని పాటిస్తూ ఆమె ఆ పోస్ట్ ఆఫీస్ భవనంలో ఒక తివాసీ మీద కూర్చుని భగవన్నామం చేయసాగుతుంది. అంటే ప్రతిరోజు 1 గంట చేసేది. ఎప్పుడైతే ఆమె భగవన్నామాన్ని జపిస్తూ ధ్యానంలో ఉందో ఆ సమయంలో అక్కడికి మణి ప్రవేశించింది. మనం చెప్పుకున్నాం ఆమెకు అప్పుడు 6 సంవత్సరాలు మాత్రమే. ఇలా దౌలత్మాయి ఒక చోట కూర్చుని భగవన్నామాన్ని జపిస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళకి భంగం కలిగించాలని చూస్తారు. అలాగే మణి కూడా తన చిలిపితనంతో ఆమెకు ఆ ధ్యానం నుండి బయటికి చూసేలా చెయ్యాలి అనే ఒక ఉత్సాహం జనించింది. మణి నిజానికి ఆమెకు పర్షియా భాష మాట్లాడడం రాదు. కానీ దౌలత్మాయి మిగిలిన వాళ్ళెవరైనా మాట్లాడడం విని ఉంది. కాబట్టి దౌలత్మాయి ఎలా పర్షియాలో మాట్లాడుతుందో, భాష రాకపోయినా ఆ మాటల్ని ఆమె యాసలో ఆమె ఎలా మాట్లాడుతుందో అలా అనుకరించి మాట్లాడసాగింది. అలా చుట్టూ తిరిగేదట. మనం ఈ విషయాలు కొన్ని ఖుర్షద్ గురించినటువంటి 'ఫార్చునేట్ టు లవ్ హిమ్' అనే పుస్తకంలో మనకందరికీ గుర్తుండే ఉంటుంది. అలా మణి చుట్టూ తిరుగుతూ ఆమెతో పర్షియా భాష ఎలా మాట్లాడుతుందో ఆమె అనుకరించసాగింది. దౌలత్మాయి ఎప్పుడైనా సరే ఎవరైనా ధ్యానంలో ఉండగా భగవంతుని ప్రార్థించేటప్పుడు ఏదైనా ఇలా డిస్టర్బెన్స్ కలిగినప్పుడు గబుక్కున మనం దృష్టి మరలుస్తూ ఉంటాం. అలాగే దౌలత్మాయి కూడా ఎవరు ఇలా నాలాగా మాట్లాడుతున్నారు అని ఆసక్తి చూపించింది. ధ్యానం మరచి మణి పర్షియా మాటలను వినడానికి చుట్టూ చూసింది. ఆ సమయంలో బాబా అక్కడికి వచ్చి చూసి మణి చేస్తున్నటువంటి అల్లరి చూసి తన దగ్గరకు రమ్మని పిలిచారు. ఆ సమయంలో ఆయన ముఖంలో గాంభీర్యం చోటు చేసుకుంది. అక్కడున్నటువంటి వంట పాత్రల్లో ఒక మూకుడు లాంటిది గబోలు దాన్ని తీసి మణి తలపై బోర్లించారు. అది మణి తలను కప్పేసి చెవులు, కళ్ళు కూడా కప్పేసిందట. అప్పుడు బాబా అంటారు, "ఇప్పుడు ఇలా వచ్చి ఈ మూల నిలబడు. ఇదే నీకు శిక్ష. ఎప్పుడూ ఇతరుల ప్రార్థనలో కలగజేసుకోకు. ఆమె ధ్యానంలో ఉందని నీకు తెలీదా? ఎందుకు భంగం కలిగించావు? వెనక్కి తిరిగి అలాగే నిలబడు" అన్నారు. అలా చెప్పి బాబా అక్కడి నుండి వెళ్ళిపోయారు. మణి ఒక మూలగా తల మీద ఆ మూకుడు బోర్లించి ఉండగా అటువైపు తిరిగి నిలబడి ఉంది. బాబా వెళ్ళిపోగానే తన ప్రవర్తనకు సిగ్గుపడసాగింది. నిజానికి చిన్నపిల్లలు ఆ సమయంలో ఎవరైనా శిక్ష విధిస్తే కోపంగా ఉంటారు.
లేదా ఏడుస్తారు, లేదా మారాం చేస్తారు. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు గ్రహించలేరు. కానీ మణి అంత చిన్న వయస్సులో కూడా తన ప్రవర్తనకు సిగ్గుపడసాగింది. అక్కడికి కొంతసేపటికి ఖుర్షద్ వచ్చింది. మణి తల మీద బోర్లించినటువంటి ఈ పాత్రను చూసి పక్కున నవ్వింది. ఊరుకోరు గదా! బాబా వెంటనే అక్కడికి ప్రవేశించారు. ఖుర్షద్, ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగారు. ఖుర్షద్ అంది, బాబా, మణి తలపై గిన్నె బోర్లించి ఉంది. చాలా తమాషాగా కనిపించింది. అందుకు నవ్వొచ్చింది అని చెప్పింది. బాబా మరో గిన్నె తీసుకుని ఖుర్షద్ తలపై బోర్లించి, మణి పక్కగా నిలబడు. ఇదే నీకు శిక్ష అన్నారు. అలా కొంతసేపటికి ఆ గదిలో నుండి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ వెళ్ళిపోవడం చూసి వీళ్ళిద్దరూ పకాలన పగలబడి నవ్వసాగారు. తర్వాత బాబా వారిని క్షమించారు, ఆలింగనం చేసుకున్నారు. మణి ఇలాంటి తన చిన్నతనంలో చిలిపి చేష్టల గురించి యాత్రికులకు చెబుతూ ఉండేది. అంతేకాకుండా ఆ సమయంలో మణి చాలా విపరీతంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. నాన్ స్టాప్‌గా ప్రతి ఒక్కరితోటి ఎవరు కనపడితే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండేది. అందులో స్త్రీ మండలి వారితో ఉన్న కారణంగా మణి వాళ్ళందరి చుట్టూ తిరుగుతూ, అల్లరి చేస్తూ, చిలిపి చేష్టలతో అందరినీ నవ్విస్తూ, అందరితోటి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది. ముఖ్యంగా మెహరాతో ఫుల్ స్టాప్ పెట్టకుండా మాట్లాడుతూ ఉండడం అనేది అందరికీ గుర్తుండిపోయింది స్త్రీ మండలి వారికి. వీళ్ళందరూ ఉదయాన్నే ఎక్కువగా పనుల్లో నిమగ్నమయ్యేవారు స్త్రీ మండలి వారు. కాబట్టి ఈ మణి చేస్తున్నటువంటి అల్లరి, తర్వాత మణి చేసేటటువంటి తమాషా పనులు, వాటి వైపు దృష్టి మరలితే వాళ్ళ సమయం వృధా అవుతుంది అని చెప్పి, ఈమెను ఎలాగైనా అక్కడి నుంచి పంపించాలని చెప్పి ఖుర్షద్ తండ్రి కైకుస్రు మాసా, ఆయన తొలి మండలి సభ్యుల్లో ఒకడు. చాలా సాధు పురుషుడు. స్త్రీ మండలి నివాసానికి దగ్గరలోనే ఆయన నివసించేవాడు. మనము ఇదంతా 'ఫార్చునేట్ టు లవ్ హిమ్' అనే పుస్తకంలో చదువుకున్నాం. అతడు నిజానికి స్త్రీ మండలి వారి దగ్గరకు వెళ్ళడానికి ఎవరికీ అనుమతి ఉండేది కాదు. కానీ బాబా ఇతనికి మాత్రం అనుమతి ఇచ్చేవారు. స్త్రీలందరూ వారి వారి పనుల్లో తీరిక లేకుండా ఉన్న సమయంలో వారు మణిని ఇతని దగ్గరికి పంపించేవారు. మణి వాళ్ళు చెప్పినట్లుగానే ఆయన దగ్గరికి వెళ్ళేది. మణికి పెద్దవారంటే కూడా చాలా ఇష్టం. కైకుస్రు మాసా చాలా పెద్దవాడు. అద్భుతంగా కథలు చెప్తూ ఉండేవాడు. పక్షులు, అలాగే రంగుల గురించి, అలాగే ఫ్యాంటసీ కథలు. చిన్న పిల్లలకు ఇష్టమైనటువంటి దేవతా స్త్రీల కథలు ఇలా అనేకం చెప్పేవాడు. అలాగే బాబా గురించి కూడా అనేక కథలు చెప్తూ ఉండేవాడు. మణి ఆయనతో మాట్లాడుతూ ఉండేది. ఆయన ప్రక్కగా కూర్చుని మణి కాసేపు అలా నాన్ స్టాప్‌గా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమెను కాసేపు ఎలాగైనా మౌనంగా ఉంచాలి అనుకున్నాడాయన. మనకి జపమాల ఉంటుంది కదా! అలాంటిది ఆ జపమాల తీసుకొచ్చి మణికిచ్చి, "నువ్వు కాసేపు మౌనంగా ఈ పూసలు లెక్కపెడుతూ, మాట్లాడకుండా కాసేపు కూర్చో. కళ్ళు మూసుకుని ఈ పూసలు లెక్కిస్తూ బాబా నామం చెయ్యి" అన్నాడు. "ఓ అలాగే" అంటూ మణి అలాగే కూర్చుని బాబా, బాబా, బాబా అంటూ జపమాల తిప్పుతూ జపించసాగింది. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ, చిన్న తేలుపిల్ల అక్కడికి వచ్చి మణిని కుట్టింది. ఇంక మణి అందులో చిన్న పిల్ల, ఆహ్, మ తేలు బాధ ఎలా ఉంటుందో తెలుసు మనకి. ఆ తేలు కుట్టినటువంటి ఆ బాధను ఓర్చుకోలేక మణి గట్టిగా అరుస్తూ ఏడుపు మొదలుపెట్టింది. చాలా గోల చేసింది. నిజానికి మనకి తర్వాత కాలంలో తెలుస్తుంది.
మణికి ఎలర్జీ బాగా, ఈ చర్మానికి సంబంధించినటువంటి చాలా ఎలర్జీతో బాధపడేది. మణి బాబా అప్పుడప్పుడు ఆమెకు ఏదో ఒక మందు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవారు. ఇలా ముఖ్యంగా బాబా నామం చేస్తూ ఉంటే కుట్టడం మరీ దారుణంగా భావించింది. కుట్టడం వలన బాధ ఒక ఎత్తైతే, బాబా నామం జపిస్తుండగా నన్ను ఎందుకు కుట్టాలి అనే బాధ ఆమెను మరింత బాధించి, ఎందుకు కుట్టింది నన్ను? నన్నెందుకు కుట్టింది? అంటూ దారుణం, బాబా నామం జపిస్తుండగా ఇలా కుట్టడం దారుణం కదా! అంటే బాబా నామం జపిస్తే పులులు కూడా పారిపోతాయి అని మీరు చెప్తూ ఉంటారు కదా! మరి ఇక్కడ నేను కూర్చుని బాబా నామాన్ని జపిస్తే తేలు వచ్చి కుట్టడం ఏమిటి? ఆయన దానికి ఎలా అనుమతిచ్చారు నన్ను కుట్టమని? అంటూ చిన్న పిల్లలు ఎలా ఏడుస్తారో మామూలుగానే అలా ఏడవడం మొదలుపెట్టింది. ఈ విషయాలన్నీ మణి తర్వాత రోజుల్లో బాబా ప్రేమికులకు చెప్తూ, ఆ రోజు తను ఎలా ఏడ్చిందో ఏడ్చి చూపించేదట సరదాగా. అలా ఆమె ఏడవడం చూసి కైకుస్రు ఏం చెయ్యాలి అని ఈమెను ఎలాగైనా దృష్టి మరలించాలి అని చెప్పి, కానీ నువ్వు చూసావు కదా! బాబా నీ కొరకు మాత్రమే ఒక సందేశం పంపించినట్లు నీకు కనిపించటం లేదా? ఈ తేలు ద్వారా నీకో సందేశం కనిపించినట్లుగా నీకు అనిపించటం లేదా? నాకైతే అలా అనిపిస్తోంది అడిగాడు. మణి ఏడుస్తూనే అవును అన్నట్లుగా తల ఊపింది. బాబా తన సందేశాన్ని కుర్షతికి పంపించారా? లేదు. అలాగే బాబా తన సందేశాన్ని మెహరాకైనా పంపించారా? లేదు కదా! మరి నీకే ఎందుకు పంపించారు? నువ్వు స్పెషల్ కాబట్టి అని అతడు మణి తనకు మాత్రమే బాబా పంపిన సందేశంగా ఆమెను భావించేలా చేశాడు. తాను బాబా నామాన్ని హృదయపూర్వకంగా జపించింది. బాబా నుండి వచ్చిన సందేశం అదేనేమో అని ఆమె భావించింది. అలాగే పురుష మండలిలో కూడా ఆమెకు మరో స్నేహితుడు ఉండేవాడు. ఆయనే మాసాజీ. అతడు మణి యొక్క పినతల్లి కొడుకు. పాత ధర్మశాలలో ఉంటూ బాబా కొరకు, మండలి వారి కొరకు వంట చేసేవాడు. అతడు మనకి ఎప్పుడైనా ఫొటోస్‌లో చూస్తే గుర్తుకొస్తాడు. ఆయన గరిటె పుచ్చుకుని, చిన్న టవల్ చుట్టుకుని వంట చేయడం ఈ కొన్ని ఫొటోస్‌లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అతనికి పెద్ద పొట్ట ఉండేది. అన్ని పళ్ళు పెద్దవాడైనప్పటికీ కూడా ఆయన పళ్ళు ఏమీ కూడా రాలిపోలేదు. అన్ని పళ్ళు కూడా ఉండేవి. మణికి మంచి స్నేహితుడు కూడా. ఎప్పుడూ కూడా మణి అతని మీద బాబాకు ఫిర్యాదు చేసేది. ఏమని అంటే నన్ను మోసం చేస్తున్నాడు అని. అతడు కూడా మణి మీద ఫిర్యాదు చేసేవాడు. మణి తన మీద పెత్తనం చెలాయిస్తోంది అని. మణి చిన్నతనంలో మెహ్రాబాద్‌లో బాబా అనేక తమాషా ఆటలు నిర్వహించేవారు. అవన్నీ కూడా మణి ఎప్పుడు మెహరాబాద్ వచ్చినా ఏదో ఒక తమాషాలు, ఏదో ఒక ఆటలు ఇవన్నీ కూడా చూసి సరదాగా ఆనందించేది. అలాగే బాబా పోటీలు నిర్వహించేవారు. చాలా ఆసక్తి కలిగించేవి మణికి. అలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు మెహరాబాద్‌లో బాబా ఆటలాడడము, పోటీలు నిర్వహించడము నాకు చాలా నచ్చే విషయాలు. పాటల పోటీలు, వక్తృత్వపు పోటీలు, చిన్న చిన్న నాటికలు బాబా వెనుక నిలబడి చూసేదాన్ని. మండలి వారు ఒకరితో ఒకరు పోటీ పడ్డం, పారిపోతున్న గాడిదను పట్టుకోవడం, అలా వాళ్ళు పా పారిపోతున్నటువంటి గాడిదను పట్టుకునేందుకు వాళ్ళందరూ పరుగులు పెట్టడం, ఇవన్నీ చిన్నారి మణికి సరదాలు. అలాగే అక్కడ అనేక సంఘటనలు కూడా జరిగేవి. అన్నీ సరదా సంఘటనలే కాకుండా కొన్ని కొన్ని గంభీరమైనటువంటి, కఠినమైనటువంటి సంఘటనలు కూడా జరిగేవి. ఇవన్నీ కూడా బాబా ఆనందించేవారు. బాబాతో పాటు
మణి కూడా ఆనందించేది. ఈ విషయాలన్నీ కూడా గాడ్ బ్రదర్లో రాసుకుంది. అలాగే అక్కడ అప్పుడప్పుడు విందులు కూడా ఏర్పాటు చేసేవారు బాబా. ఫలూదా ఈ పేరు అందరం వినే ఉంటాము. మహారాష్ట్రలో పాలతో తయారు చేసినటువంటి పానీయం. ఒక పెద్ద గిన్నెతో నిండుగా ఈ ఫలూదాను తయారు చేసేవారు మండలివారు. బాబా పాదాలు అందులో ఉంచేవారు. అలా బాబా పాదాలను ఉంచినటువంటి ఆ ఫలూదాను స్వయంగా బాబాయే పంచిపెట్టేవారు. మణికి ఈ ఫలూదా అంటే చాలా ఇష్టం. కాబట్టి మండలి వారు లైన్‌లో నిలబడగా, అంటే పురుష మండలి వారి లైన్‌లోనూ ఆమె నిలబడేది. అలాగే స్త్రీ మండలి వారితో పాటు కూడా నిలబడి గ్లాసు మీద గ్లాసు తాగుతూ ఉండేది. అలా మరోసారి నిలబడుతూ గ్లాసు తర్వాత గ్లాసు బాబా ప్రసాదాన్ని తాగుతూ ఉండేది. ఆయన పదపద్మాలను కడిగిన ఆ పానీయం ఆమెకు అమృతప్రాయంగా ఉండేది. అలా ఆనందంగా స్వీకరించేది. మణి చెప్తోంది, ఆ స్వర్గంలో అంటే స్వర్గములా భావించినటువంటి ఆ మెహరాబాద్‌లో అప్పుడప్పుడు ఆకాశాలు నల్లటి మేఘాలు కమ్ముకునేవి. అంటే గంభీరమైనటువంటి వాతావరణం మెహరాబాద్‌లో ఉండేది అప్పుడప్పుడు అని చెప్తూ ఉండేది మణి. ఒకసారి బాబాకు, షిరీన్ మాయికి మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. అవన్నీ నిజానికి ఒక తల్లికి, కొడుకుకు సంబంధించిన విషయాలే. నిజానికి మణి కొరకే అంటూ ఆమె బాబా దగ్గరకు వచ్చినా, అలా బయటికి కనిపించినా ఆమె అంతరంగంలో తన కొడుకు వద్దకు రావడం ఆమెకు చాలా ఇష్టం. ఆమె కొడుకు కారణంగా తాను సమాజంలో అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు, తిరస్కారాలు అన్నీ ఎదుర్కొనే ఉంటూ ఉండేది. అయినా ఆమె బాబా దగ్గరకు రావడాన్ని, అలాగే ఆయన సాన్నిహిత్యాన్ని కోరి వస్తూ ఉండేది. అతని ప్రేమలో ఓలలాడేది. వారిద్దరి మధ్య పొడసూపిన వాదన గాడ్ బ్రదర్‌లో మణి సూచించింది. నిజానికి మణికి ఆ సందర్భం ఏమిటో గుర్తు రాలేదు. అంటే అంత చిన్న వయసులో ఏం జరుగుతోందో ఆమె తెలుసుకునేటప్పటికే ఆ వాగ్వాదం ముదిరిపోయింది. అందరూ అక్కడే కూర్చుని ఉన్నారు. బాబా మండలి వారితో, తన ప్రేమికుడితో అక్కడే ఉన్న మణి అక్కడ ఏం జరిగిందో ముందు అర్థం కాలేదు. ఆమె గమనించలేదు. అకస్మాత్తుగా ఏదో జరగరానిది జరిగింది అని మాత్రం గ్రహించింది. చిన్న నిప్పు రవ్వ రాజుకుని పెద్ద మంటగా మారిపోయింది. దానికి కారణం ఆమెకు తెలియదు. కానీ బాబా కేసి చూసేసరికి బాబా కళ్ళు నిప్పుల్లా ఎర్రగా మారిపోయాయి. తల్లి మనసు గాయపడింది. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. షిరీన్ లేచి నిలబడి గట్టిగా అరుస్తూ, అలా అయితే నేనిప్పుడే వెళ్ళిపోతాను అంది. బాబా వెంటనే అయితే వెళ్ళు అన్నారు. షిరీన్ నా కూతుర్ని కూడా నేను తీసుకువెళ్ళిపోతున్నాను అంది. బాబా తీసుకెళ్ళు అని చెప్పారు. మణికి ఏమీ అర్థం కాలేదు. నమ్మకం కుదరడం లేదు. ప్రపంచమంతా తలకిందులవుతున్నట్లుగా కనిపించింది. నిమిషాల్లో వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుండి బయలుదేరారు. మణి చేయి పుచ్చుకుని షిరీన్ మాయి నిర్మానుష్యంగా ఉన్న ఆ మట్టి రోడ్డు మీద అహ్మద్ నగర్ వైపుగా నడవడం ప్రారంభించింది. కొంత సమయానికి మణి చేసే గొడవ, ఏడుపు ఆమెను చిరాకుపరిచాయి. ఆమె ఏడుస్తుండగా భరించలేక షిరీన్ మాయి, అయితే ఏమంటావు? నువ్వు అతడేమన్నాడో నీకు తెలుసా? అదేమంతా మంచి విషయం కాదు. ఇక్కడి నుండి మనం ఇద్దరం వెళ్ళిపోవాలి అంటూ కసిరింది. కానీ మణి ఏడుస్తూనే బాబా ఏం చేసినా మంచిదే, అదే చేస్తాడు అంటూ ఇంకా ఏడుస్తూ ఉన్నటువంటి మణిని ఆమె ఇంకా
ఓర్చుకోలేక వెనక్కి వెళ్ళిపో అయితే నువ్వు అంటూ పంపించేసింది. మణి వెంటనే మెహరాబాద్ వైపుగా పరిగెత్తసాగింది. కొంత దూరంలో బాబా తమ వైపుగా నడిచి వస్తూ కనిపించారు. ఆయన దర్శనం అంటే అల్లంత దూరం నుండి బాబా రావడం చూసినటువంటి మణి ఒక ప్రక్క ఏడుస్తూనే ఒక ప్రక్క ఆయన దర్శనాన్ని ఆస్వాదించింది. తెల్లని సాద్రాలో ఆయన నడిచి రావడం ఎంతో అందంగా కనిపించింది. ఆయన ధరించినటువంటి సాద్ర, ఆయన కేశాలు, ఆయన అడుగులకు అనుగుణంగా లయగా కదులుతూ ఉన్నాయి. బాబా ఒంటరిగా వస్తున్నారు. సాధారణంగా మండలిలో ఎవరో ఒకరు ఆయనను అనుసరించేవారు, తోడుగా ఉండేవారు. కానీ ఈ సందర్భంలో మాత్రం బాబా ఒంటరిగా నడుస్తూ వస్తున్నారు. మణి కొన్ని అడుగుల దూరంలో ఉండగా బాబా ముందుకు వంగారు. ఒక్క ఉదుటున మణి ఆయన చేతుల్లో వాలిపోయింది. బాబా ఆమెను ఎత్తుకుని కన్నీటిని తుడిచి, ఎందుకు ఏడుస్తున్నావు? అంతా సరిపోతుంది, ఏడవకు, రా అమ్మ దగ్గరకు వెడదాం అన్నారు. బాబా తన తల్లితో ఆడే ఒక పెద్ద నాటకం ఇదంతా. నిశ్శబ్దంగా సున్నితమైన నాటకం. షిరీన్ రోడ్డు ప్రక్కనే కూర్చుని ఉంది. బాబా ఆమె వద్దకు వెళ్ళారు. తల్లి మీద తన 2 చేతులు ఉంచారు. ఆమె బాబా కళ్ళల్లోకి చూసింది. తన చేతులు చాచింది. బాబా ప్రేమగా ఆమెను పైకి లేపారు. ఆలింగనం చేసుకున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య మాట్లాడే అవసరం కూడా లేదు. ఇలా ఈ కథను అంటే ఈ సంఘటనను గాడ్ బ్రదర్లో వర్ణించి మణి అంటుంది, బాబా తన సముద్రమంత ప్రేమను, క్షమను తన ప్రియమైన వారిపై కురిపించడం చాలాసార్లు నేను గమనించాను. సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేచి వచ్చి తీరంపై ఉన్నటువంటి అన్ని జాడలను తనలో కలిపేసుకుంటూ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. బాబా క్షమాగుణం గురించి ఒకసారి మణి ఇలా అంటోంది, బాబా ఒకే ఒక క్షణంలో అన్నింటినీ సరిచేయగలరు. నిజానికి ఆయన మాత్రమే అలా చేయగలరు. నా జీవితంలో నేను చూసింది ఏమనగా ఆయన చూపులు అన్నింటినీ నయం చేస్తుంది. ఆయన సంజ్ఞలు ప్రతిదాన్ని చక్కదిద్దుతాయి. ఇప్పటికీ అలాగే ఉంది నాకు అంటుంది. ఆయన కరుణ అన్నింటినీ అధిగమించేది. ఆయన క్షమించే సంజ్ఞ హృదయం నుండి వస్తుంది. నా హృదయానికి హత్తుకున్నదా సంజ్ఞ సముద్ర కెరటంలా ఎగిసి పడుతూ ఉంటుంది. ఆయనలా మనం క్షమించలేం. నిజానికి మనం క్షమించిన మనలో దానికి చెందిన ముద్రలు ఉండిపోతాయి. కానీ బాబా చేసే సంజ్ఞలతో కూడిన ప్రేమ హృదయపు లోతుల నుండి వస్తుంది. సంపూర్ణమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమ అది అంది. షిరీన్ మాయి తర్వాతి రోజుల్లో ఒకసారి బాబాకు ఉత్తరం రాసింది. అందులో ఒక తల్లి కొడుకు మధ్యన వచ్చే కోపతాపాలు పెద్ద విషయం కాదు. నా ప్రతిష్టకు భంగం కలిగింది అని నేను అనుకోవటం లేదు. గర్వంతో వెనుకకు అడుగు వేయను. ఎందుకనగా నువ్వు నాకు ఉత్తరంలో వ్రాసావు, నన్ను ఓదార్చావు. మొత్తం జరిగినదంతా నేను మర్చిపోయాను. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటూ బాబాకు ఉత్తరం రాసింది. మెహరాబాద్ కొండ మీద ఉన్నటువంటి నీటి ట్యాంకు గురించి మనకందరికీ తెలుసు. ఆ నీటి ట్యాంకు లోపలికి దిగి నిచ్చెన వేసుకుని బాబా లోపలికి దిగి అక్కడ ఏకాంతవాసం చేశారు అనేక సార్లు. అలాగే ఉపవాసం కూడా ఉండేవారు. అది ప్రేమాశ్రమం పిల్లలు ఉండడానికి ముందు రోజులు, అలాగే స్త్రీ మండలి వారు అక్కడ నివసించడానికి ముందు రోజులవన్నీ. ఇలా ఆ కొండపైన ఉన్నటువంటి ఆ ట్యాంకు లోపలికి దిగి బాబా ఏకాంతవాసంలోకి వెళ్ళడం మణి
ఒక సందర్భంలో చూసింది. అది ఆ విషయం ఆమెకు బాగానే జ్ఞాపకం ఉంది. మెహరాబాద్ ఆ ప్రదేశం అందకు ముందు రోజుల్లో మనకందరికీ తెలుసు బ్రిటిష్ సైన్య స్థావరంగా ఉండేది. కొండ మీదున్న నీటి ట్యాంకు వారి కొరకు నిర్మించింది. ఇప్పుడు లైబ్రరీగా ఉంది. ఆ రోజుల్లో ఆ గది కాపలా గదిగా ఉండేదనమాట. ఆ గదిలోకి స్త్రీ మండలి వారితో మణి కూడా వెళ్ళడం ఆమెకు బాగా గుర్తుంది. బాబా పైనున్న ఒక కన్నంలో నుండి ట్యాంకు లోపలికి దిగి వెళ్ళడం కూడా చూసింది. దానికి తలుపులు లేవు, కిటికీలు మాత్రమే ఉండేవి. బాబా కింద కూర్చుని పైకి చూసి ఇక మీరు వెళ్ళండి అని సైగ చేశారు. అప్పుడు స్త్రీ మండలి వారితో మణి కూడా వెనక్కి వచ్చేసింది. బాబా ఉపవాసము ఏకాంతవాసంలో ఉన్నారు. ఆ నీటి ట్యాంకులో బాబా ఏకాంతం చేసే సమయంలో జరిగిన సంఘటన ఆది వీళ్లకు చెప్పేట. ఆది ఆ సమయంలో బాబా కొరకు మరి ఏదైనా తీసుకువచ్చాడో లేదా కాపలా కోసం పనిచేస్తున్నాడో గుర్తులేదట. ఆ నీటి ట్యాంకు అడుగు భాగంలో బాబాతో పాటు ఆది కూడా ఆ మసక వెలుతుల్లో కూర్చుని ఉన్నాడు. కాసేపటికి బాబా రోదిస్తున్నట్లుగా అకస్మాత్తుగా అతనికి కనిపించింది. అంతకు ముందెన్నడూ బాబా రోదించడం చూడలేదు. కొంతసేపు అయ్యాక బాబా అతనికి సైగ చేసి, నేను ఈ ప్రపంచంలోని దుఃఖాల కారణంగా బాధపడుతున్నాను అని చెప్పారట. ఈ విషయం ఆది తర్వాత మణికి చెప్పారు. మణి తొలి జ్ఞాపకాలలో ఒకటి బాబా మెహరాబాద్లో ఉన్న నాటి సంగతి. బాబా ఒక సందర్భంలో అంటే మణి మెహరాబాద్ వెళ్ళిన సందర్భంలో ఒకసారి పాద్రీతో కలిసి గాలిపటాలు ఎగరవేస్తున్నారు. అప్పుడు బాబా తెల్లని సాద్రా ధరించారు. వెనుక జాలువారుతున్నటువంటి పొడవైన కేశాలతో విశాలమైనటువంటి అక్కడ మైదానంలో నిలబడి గాలిపటం ఎగరవేస్తున్నారు. అప్పటికి ఇంకా మణి చిన్నపిల్ల, 5 సంవత్సరాలు. ఆమె తల్లి బాబా దగ్గరకు తీసుకొచ్చింది. మెహరాబాద్లో అడుగు పెట్టగానే బాబా ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడికి పరుగు పెట్టేది. అప్పటికింకా బాబా మాట్లాడుతున్నారట. అంటే 1925 జూలై 10కి ముందు సంఘటన. ఆమె రావడం చూసి బాబా ఆమె వైపు తిరిగి గాలిపటం ఎగరవేస్తావా అని అడిగారు. మణి ఆనందంగా ఓ అలాగే అంటూ ముందుకు వచ్చింది. అంతకు ముందెన్నడూ ఆ చిన్న పాప గాలిపటం ఎగరవేయలేదు. బాబా ఆమెకు తన చేతిలోని దారాన్ని అందించారు. దాన్ని పట్టుకుని ఎగరవేయడం మొదలుపెట్టింది. నిజానికి మనకి ఆ అనుభవం కూడా ఉండి ఉంటుంది అందరికీ కూడా. ఈ గాలిపటం ఎగరవేస్తున్నప్పుడు దారాన్ని మనం చేతిలో పట్టుకుంటాము. ఆ గాలి వాటానికి అది ఎగిరేటప్పుడు బాగా గాలి వీచినప్పుడు అది ఆ గాలి యొక్క శక్తి, ఆ ఫోర్స్ మన చేతికి తగులుతుంది. నెమ్మదిగా ఆ గాలిపటం మరింత పైకి ఎగరవేయడానికి మనం చేతిలో ఉన్నటువంటి దారాన్ని వదులుతూ ఉంటాం. అలాగే గాలి వాటం తగ్గినప్పుడు, గాలి వీచడం తగ్గినప్పుడు శక్తి తగ్గుతుంది. నెమ్మదిగా ఆ దారాన్ని వెనక్కి లాగుతూ ఉంటాం. ఇది మనందరికీ కూడా అనుభవమే. అలాగే మణి దాన్ని పట్టుకున్నప్పుడు ఆ గాలి శక్తికి ఆ వంపు తిరిగినప్పుడు ఆ దారం లాగేస్తుండగా ఊగిపోతూ ఉండేది. కొన్ని క్షణాలయ్యాక బాబా తన చేతిలోకి ఆ గాలిపటం యొక్క దారాన్ని తీసుకున్నారు. మణి ఎంతో గొప్పగా ఉద్వేగంతో అందరికీ ఈ విషయాన్ని చెప్పింది. నేను గాలిపటాన్ని ఎగరవేశాను, నేను ఆ గాలికి ఇలా ఊగిపోయాను, ఇలా సంబరంగా అందరికీ ఆనందంగా వివరించింది తన గాలిపటం యొక్క అనుభూతిని.
ఈ చిన్న ఆట ఆమెకు ఒక పాఠాన్ని బోధించినట్లుగా తర్వాతి కాలంలో ఆమె తెలుసుకుంది. మణి నిజానికి తానే గాలిపటం ఎగరవేసినట్లుగా భావించిన బాబా మాత్రమే వెనుక పట్టుకొని ఉంటూ ఆమె తానే ఎగరవేసినట్లుగా ఆలోచన కలగజేశారు. నాకు కనపడకుండా నా వెనుక గాలిపటం దారం పట్టుకుని ఎగరవేసింది నిజానికి బాబాయే. గాలికి అది అటూ ఇటూ ఊగిపోతున్న గాలిపటం నడిపిస్తున్నాననే భావన నాలో కలిగింది. నిజానికి అన్నింటినీ నిర్వహించేది బాబాయే, దాన్ని అదుపు చేసేది కూడా బాబాయే అంటూ తర్వాత తాను నేర్చుకున్నటువంటి పాఠాన్ని మణి వివరించింది. మణి అంటుంది, ఎవరైనా నేను చేస్తున్నాను, ఈ పనంతా కూడా నేను చేస్తున్నాను అని భావిస్తారు. దానికి నేనే యజమానిని, ప్రతినిధిని అని కూడా భావిస్తారు. కానీ నిజానికి మన వెనుక ఉంటూ మౌనంగా బాబాయే అన్ని పనులు నిర్వహిస్తున్నారు. చేసేది ఆయన మాత్రమే. అన్నింటికీ ఎల్లవేళలా ప్రాతినిధ్యం వహించేది కూడా ఆయన మాత్రమే అని చెప్పేది మణి. మణి మణితో ఆటలు, దాని ద్వారా అంటే ఆటల ద్వారా పాఠాలు ఎల్లవేళలా సరదాగా ఉండేవి అని మనం అనుకోకూడదు. మరో సందర్భంలో తల్లితో పాటు మణి మెహరాబాద్ వచ్చినప్పుడు కవ్వాలి కార్యక్రమం నిర్వహించారు బాబా. గజల్స్ గానం చేస్తున్నారు. బాబా యొక్క స్త్రీ పురుష మండలి వారు విడివిడిగా కూర్చున్నారు. తొలి రోజుల నుండి బాబా స్త్రీలను పురుషులను వేరే వేరే నివాసాలలో ఉంచేవారు. అహ్మద్నగర్ నుండి వచ్చిన ప్రేమికులు కూడా ఆ సమయంలో హాజరయ్యారు. ఇంకా కార్యక్రమం ప్రారంభం కాలేదు. మణి చిన్నపిల్లగా ఉంది కాబట్టి ఆ సమయంలో ఆమెకి ఏదైనా తినాలి అని అనిపించింది. ఒక చిన్న నోట్లో ఒక చాక్లెట్ ఉంటే బావుండు అని అనుకుంది. వెంటనే తన చిన్న ట్రంక్ పెట్టి ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఒక చిన్న క్యాండీ, అంటే ఒక పిప్పర్మెంట్ లాంటిది, గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉండే పిప్పర్మెంటు నోట్లో వేసుకుంది. అలాగే బాబా దగ్గరకు వెళ్ళింది. బాబా ఆమెను దగ్గరకు తీసుకుని ఎప్పట్లాగే ముద్దు చేస్తూ తన పక్కన కూర్చోమన్నారు. అలా ఎప్పుడైనా చక్కగా బాబా ప్రేమ లభించినప్పుడు ప్రతివారు తననే అసూయగా చూస్తున్నారని మణి భావించేది. వారు తప్పక తాము కూడా మణి వలె బాబా నుండి ప్రేమ లభించాలి, మణి స్థానంలో తాము ఉండాలి అని కోరుకుని ఉంటారు అని కూడా మణి చెప్తూ ఉండేది. అంతలో బాబా మణి తలను మెల్లగా తన ఒడిలోకి తీసుకున్నారు. ఆమె తలను ఒక చేత్తో నొక్కిపెట్టి మరో చేత్తో సంగీతానికి అనుగుణంగా తాళం వేయసాగారు. ఒక ప్రక్క మణి నోట్లో క్యాండీ ఉంది, అంటే ఆ పిప్పర్మెంట్ ఉంది. మరో ప్రక్క బాబా చెయ్యి తన తల మీద ఉంది. అంతా నిజానికి ఒక క్షణం స్వర్గంలో ఉన్నట్లే ఉంది. నిజానికి బాబా ఒడిలో తల పెట్టుకోవడం ఎంత అద్భుతమైనటువంటి భావన. కానీ నోట్లో క్యాండీ కరుగుతోంది ఒక ప్రక్కన. బాబా ఒడిలో తల, దానిపై బాబా చెయ్యి. నోట్లో కరిగిపోతున్నటువంటి తీయని ద్రవం. దాన్ని తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంది మణికి. బాబాయిపై దృష్టి పెట్టలేకపోతోంది. ఇంతకు ముందు వలె, అంటే ఎప్పుడైతే భావన, అంటే తన మీద అందరూ అసూయ పడుతున్నారు, తనలాగే బాబా ప్రేమ కావాలి అని అనుకుంటున్నారు అనేటటువంటి భావన ఎప్పుడైతే మణి మనసులో వచ్చిందో దానికి తగిన గుణపాఠం నేర్పాలి అంటూ బాబా ఆమెకు ఇలాంటి అనుభూతిని ప్రసాదించారు. నిజానికి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయం. తన నోట్లో క్యాండీ లేకపోతే ఎంతో ఆనందించేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. కానీ ఒక ప్రక్కన నోట్లో క్యాండీ కరుగుతోంది, దాన్ని ఆస్వాదించలేకపోతోంది. ఒక ప్రక్క బాబా ఒడిలో తలపెట్టుకుని బాబా తన తల మీద బాబా చెయ్యి ఉండడము, ఇవన్నీ కూడా బాబా మీద దృష్టి పెట్టలేకపోతోంది ఈ క్యాండీ వల్ల.
నోట్లో లాలాజలం పెరిగిపోతోంది. మింగలేని పరిస్థితి. బాబా ఏం చెయ్యాలి? నువ్వే సాయం చెయ్యి బాబా అనుకుంది మణి. మొత్తానికి నోట్లో క్యాండీ అయిపోగానే బాబా తన చేతిని తీసేశారు. మణి లేచి కూర్చుంది అమ్మయ్య అంటూ. అమాయకమైన బాబా ముఖంలో చిరునవ్వు ఎప్పట్లాగే ఉంది. మణి నిశ్శబ్దంగా తన పాఠాన్ని నేర్చుకుంది. ఆమె తన పుస్తకంలో అంటే గాడ్ బ్రదర్‌లో 3 చక్రాల సంఘటన, ఈ నోట్లో క్యాండీ ఉన్న సంఘటన 2 ఒకే పాఠం నేర్పాయి అని చెప్పేది. నేను నా చిన్నతనంలో నేర్చుకున్న విషయాలలో ఒకటి, మీరు బాబా కొంగుని ఒక చేత్తో పట్టుకోవడము, మరో చేత్తో మీ కోరికలను పట్టుకోవడం ఒకే సమయంలో కుదరదు. 2 ఒకేసారి చెయ్యలేరు అనే పాఠం నేను నేర్చుకున్నాను అని అందరికీ చెప్తూ ఉండేది. అంటే ఈ ప్రపంచంలో మనం ఒక చేత్తో బాబా కొంగుని, మరో చేత్తో మనకు కోరికలను పట్టుకుని ఉండడం ఎన్నటికీ కుదరని పని అని తాను నేర్చుకున్న పాఠాన్ని బాబా ప్రేమికులైనటువంటి మనకందరికీ చెప్తోంది. తర్వాతి రోజుల్లో బాబా మణి పట్ల చాలా కఠినంగా ఉండేవారు. అంటే చిన్నతనంలో ఉండేటటువంటి మారాము, అలాగే చిన్నపిల్లగా ఉన్న అప్పటి ఆయన కనిపించేటటువంటి ప్రేమ నెమ్మదిగా కఠినంగా మారసాగింది. ఆమె అరుదుగా ఆ కాఠిన్యాన్ని రుచి చూసినప్పటికీ దాని రుచి మాత్రం ఆమెకు బాగా తెలిసింది. గాడ్ బ్రదర్‌లో చెప్తోంది మణి. నా సెలవు రోజులను బాబాతో గడిపినప్పుడు బాబా ముద్దు మురిపాలు అన్న యొక్క ప్రేమ సహజంగానే పొందాను. అది నా హక్కుగా భావించాను. మర్యాద, క్రమశిక్షణ విషయంలో నాకేమీ మినహాయింపు లేదు అని తర్వాత తొలి పాఠం నేర్చుకున్నాను. ఆ తొలి పాఠం నేర్చుకునే వరకు నేనే గొప్పదాన్ని, భగవంతుని చెల్లెలిగా నేను అంత అధికారాన్ని నాకుంటుంది అని నేను ఎంతో భావించాను. కానీ తర్వాత మర్యాద, అలాగే క్రమశిక్షణ విషయంలో నాకేమాత్రము మినహాయింపు లేదు అనేది తర్వాత తెలుసుకున్నాను ఆ తొలి పాఠం ద్వారా అని చెప్తోంది. ఆ తొలి పాఠం ఏమిటో రేపు తెలుసుకుందాము. అవతార్ మెహర్ బాబా కీ జై.